మీకు వాక్యం చెబుతూ ఉండగా ఎందుకంటే 60 ఏళ్ళు వస్తున్నాయి కదా వయసు, ఆఫ్సెట్ ఉంటుంది, మైండ్ ఆఫ్సెట్, బాడీ ప్రజెంట్ ఉంటుంది. మైండ్ ఎక్కడో ఉంటుంది, దేహం అయితే ఇక్కడే నిలబడి ఉంటుంది మీ ఎదురుగా. దేవునికి స్తోత్రాలు. మీకు ఒక వాక్యం బోధిస్తాను ఈ దినాన. బైబిల్ గ్రంథంలో యెబూసీలు 7వ వారు యెబూసీలు అనగా సోమర్తనానికి సూచన, సోమరితనమునకు సూచన. బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలకు భయంకరమైన శత్రువు ఏంటిది? సోమరితనం. సోమరితనం అంటే ఏంటి? తిని పండుకోవటమే, ఇంకా లేచేది కూడా లేదు. ఆ చేతులు పనిచేయి నొల్లవు. ప్రార్థన చేసేవాళ్ళు అయితే మోకాళ్ళ మీద ఉండరు. మోకాళ్ళ మీద ఉండకుండా వాళ్ళు మోకాళ్ళని విచ్చలవిడిగా వదిలేస్తారు. చేతులు పనిచేయి నొల్లవు, దరిద్రం వస్తుంది. బద్ధకంగా పనిచేసే వాళ్ళు బద్ధకముగా పనిచేస్తారు. చూడండి, దరిద్రులు అవుతారు, దరిద్రుడు అవుతాడు. బద్ధకంగా పనిచేస్తే దరిద్రులు అవుతారు. మరి బద్ధకం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మనిషికి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మోషన్స్కి వేసుకోవాలా? మోషన్కి వేసే మందు తెలియాలి. ఇంగ్లీష్ మందు కాదు, ఆయుర్వేదంలో తీసుకుని బద్ధకం లేకుండా చూసుకోవాలి. మటన్ తింటే బద్ధకం వస్తుంది ఎక్కువ, చికెన్ తింటే బద్ధకం వస్తుంది. చికెన్ లేనిది ముద్ద దిగదు అమ్మా, చికెన్ లేనిది ముద్ద దిగదు, అది అరగదు. వాళ్ళు బద్ధకస్తులు అవుతారు. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యం గమనించండి. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యమందు మీరే వినండి, మీరే చదవండి. చూడండి, బైబిల్ గ్రంథంలో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. ఇక్కడ తగిలింది నాకు, దానిలో తగిలిందో లేదు చూడు కదా. ఏం తగలేదు, అద్దంలో చూసుకుంటే వాత పడింది. ఒకసారి వాటర్ తీస్తుంటే అది ఆగిపోయింది అనుకొని ఇటు అన్నా, అది కొంచెం స్లోలో ఉంది, కొట్టేసింది. అక్కడ రేకు ఫ్యాన్ ఉంది, మన కూలరు, దాన్ని అంటకండి ఎవరు కూడా, దయచేసి మీ క్షేమం కూడా చెప్తున్నాను. రేకులకి ఎత్తు వస్తుంది. దేవునికి స్తోత్రాలు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడుగును. దారిద్ర్యం రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దరిద్రమునకు కారణాలు చెప్తున్నాను. ఒకళ్ళింట్లో దరిద్రం ఉందంటే ఆ వ్యక్తి తాగుబోతన్న అవ్వాలా, లేకపోతే వ్యభిచారన్న అవ్వాలా? అంటే తన భార్య కాకుండా ఎక్కడెక్కడో తిరిగిపోతాయి ఉంటాడు వేరే చోట. అటు వాడికి రొట్టె ముక్క మాత్రమే మిగులుతుంది, రెండు కారణాలు దారిద్రానికి. ఇక్కడ 3వ కారణం చెప్పాడు, సోమరితనము దరిద్ర హేతువు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈ 2 పాయింట్లు ఏది కావాలి మీకు? ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలా? శ్రద్ధగా పని చేయాలా. మరి పని చేయకోకుండా ఇంట్లోనే ఉంటారు మీ సంగతి ఏంటి? ఏం చేయాలి మీరు? మీకు పని లేదు కదా, ఏం చేయాలా? బట్టలు ఉతుక్కోవడంలో సెలాగ్గా ఉండాలా, శ్రద్ధగా. ఇల్లు ఊడ్చుకోవడంలో శ్రద్ధగా ఉండాలి. 5 గంటలకు లేవటంలో శ్రద్ధగా ఉండాలి. 4 గంటలకు లేవటానికి ఇష్టపడాలి. రాత్రి 1 గంట చేసుకుని మిగతా 1 గంటని పనులు చేసుకోవటానికి వాడాలి. ఎప్పుడు మామే లేపుతూ ఉండకూడదు, లేకపోతే అత్తయ్య లేపుతూ ఉండకూడదు. పెద్దలో చర్య తీసుకునకూడదు. వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నము చేయాలి అని వాక్యం బోధిస్తుంది. శ్రద్ధ గలవారు
ఇంట్లో వంటలు చేసుకునే విషయంలో శ్రద్ధగా ఉండాలి. వేరే పొలాల్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏ పని లేని స్త్రీలు ఇంట్లో వర్క్ చేసుకునే విషయంలో శ్రద్ధగా ఉండాలని బైబిల్ బోధిస్తుంది. అది కూడా శ్రద్ధే. భర్తను ఉసిగొలపటం, పురికొలపటం అంటారు. దేవునికి స్తోత్రాలు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రాలు. 24వ అధ్యాయము సామెతల గ్రంథం 30వ వాక్యంలో చెప్పబడింది కదా. 24వ అధ్యాయము 30వ వాక్యం సామెతల గ్రంథంలో 30వ వాక్యం, 24వ అధ్యాయం 30వ వాక్యం. సోమరివాని సేను నేను దాటి రాగా తెలివి లేనివాని ద్రాక్ష తోట నేను దాటి రాగా అంటాడు. సోమరివాని సేను ఎట్టుందో చూసొచ్చాడు. తర్వాత తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, అవి ఎలా ఉన్నాయని కింద బోధిస్తున్నాడు. ముండ్ల తొప్పులు ఉన్నాయి, ఆ శ్రద్ధ లేదు, పని చేయడు, అదంతా రాళ్ళు రప్పలతో ఉంది పొలం. అదేం పండుతుంది? పండదు. అంతవరకే. దేవునికి స్తోత్రాలు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు, 14వ వచనము, 15వ వచనము, 16వ వచనము, 26వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అని 17వ వచనంలోకి వచ్చేసాను నేను. 16 వరకే. అయితే దేవునికి స్తోత్రాలు. సోమరులు ఏం చేస్తారు చెప్పాలా? పిల్లిని పట్టుకున్నాడు. పిల్లి తెల్లటి పిల్లి సోమరి పిల్లిని పట్టుకున్నాడు, ఎదురు కూర్చోబెట్టుకున్నాడు. పని లేదు కదా, ఒక కత్తెర తీసుకున్నాడు. నేను కళ్ళారా చూసా. అది పిల్లో కుక్కో నాకు సరి జ్ఞాపకం లేదు. కనీసం జరిగి 30 ఏళ్ళు అయ్యి ఉంటుంది. 30 ఏళ్ళు నా కళ్ళారా చూసా. ఆ పిల్లో కుక్కో మొత్తం మీదకి దాన్ని ఏం చేశాడంటే కత్తెర తీసుకొని దాన్ని కొరుకుతున్నాడు. బోధనలోనండి ఆయన ఒక పాస్టరు. ప్రార్థన చేసుకోవచ్చు కదా, జనాల కొరకు ప్రార్థన చేయొచ్చు కదా. కుక్కకో పిల్లికో మొత్తం మీదకి దాని యొక్క ఎంట్రుకల్ని కత్తిరేస్తున్నాడు. ఇదే పని, సేవకుడి పని కదా. నీ సేవ అభివృద్ధి కాదు, ఉన్న సంఘం కూడా ఉండదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉంటే సంఘము ఉంటుంది, లేకపోతే ఉండదు. దేవునికి స్తోత్రాలు. అయితే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో ఏమంటాడంటే 34వ వచనంలో 34 వచనంలో ఏమన్నాడంటే వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి వస్తుంది. కష్టపడి పని చేయాలి. కష్టం అంటే నీ పరిధి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పరిధులు ఉంటాయి. నేను అందుకనే మా ఇంట్లో ఏం చెప్తానంటే ప్రార్థనలో ఉండమ్మా, ఎవరు వచ్చిన ముచ్చట్లు పెట్టబోకు, చర్చిలో అవసరం లేదు, ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్తుంటారు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథంలో మన 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒకటి గమనిస్తే ఈ యొక్క సోమరితనము వలన జరిగే నష్టాలు 3. దరిద్రం రావటం ఒకటి, ఐశ్వర్యం మిగలకపోవటం, ఐశ్వర్యం ఉండదు, తర్వాత రొట్టె మాత్రము మిగులుతుంది. వ్యభిచారములో జీవించే వాళ్ళకను మన త్రాగుబోతుకి రొట్టె మొక్క మాత్రం మిగులుతుంది. సోమరితనం వలన దరిద్రం వస్తుంది. 3.
దేవునికి స్తోత్రాలు. గనుక జాగ్రత్త పడమని దేవుని వాక్యం బోధిస్తుంది వాక్యం. 6వ వచనం నుంచి 6వ అధ్యాయంలో సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము. ఇది ఒక పెద్ద ప్రసంగం అండి, ఆ సీమల యొక్క లక్షణాలు చెప్పడానికి. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాకని పండుకొని యుందువు ఎప్పుడు నిద్రలేసేదువో, ఇక కొంచెం నిద్రించదునని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుసుకొని పరుండెదనని అనుసుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఈ పైనున్న సీమల లక్షణాలను సోమరి సీమల దగ్గరికి పోయి నేర్చుకో. సీమల్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. సీమలు క్రమశిక్షణ కలిగినవి, రాజులేడిగానే క్రమంగా వెళ్తాయి. వేసవికాలంలో ఆహారము సమకూర్చుకొని భూమిలో దాచుకుంటాయి, వానాకాలంలో ఆరాముగా తింటాయి. ఆ సీమల యొక్క లక్షణం, మొదటి లక్షణం అది. సీమలు క్రమమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం యెహోవా కార్యము అశ్రద్ధగా చేయుట, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయుట. 48వ అధ్యాయము 10వ వాక్యం అండి. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. అంటే ఇచ్చే విషయంలో కానీ, దేవుని కార్యము కొరకు ఇచ్చే విషయంలో కానీ, ఆరాధనకు వచ్చే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, యెహోవా కార్యమును మాత్రమే అశ్రద్ధ చేస్తే శాపం కింద వస్తుంది. అందుకని నేను 24 గంటలు ప్రార్థనే చేస్తూ ఉంటుంటాను. ఇప్పుడు చేయలేకపోతున్నా, అంతగా చేతగాట్లేదు. మోకాళ్ళ నొప్పులు, నీరసం, మన కాళ్ళు గుంజుడు అన్నీ ఉన్నాయి. 60 ఏళ్ళు వచ్చినాయి కదా, చాలా సమస్యలు ఉన్నాయి. నన్ను పట్టించుకోకండి, నేను వాక్యం అయితే నేర్పిస్తున్నా. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. 48వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 10వ వాక్యం అండి. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. రక్తం ఓడ్చకుండా ఖడ్గం చూస్తే అది కూడా శాపమే. అయితే 10వ వాక్యం వరకే. సోమరితనం అనేది గాఢ నిద్రలో పడవేస్తుంది. సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది. గాఢ నిద్ర అంటే ఏంటి? ఎంతగా నిద్ర పోవాలంటే అంతగా పోవచ్చు, ఎంత దరిద్రం కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. ఐశ్వర్యం ఎందుకు? మంచిగా బతకాలంటే దేవుని వాక్యం నేర్పించేది, శ్రద్ధగా పనిచేయమని బైబిల్ వాక్యం బోధిస్తుంది. సురుకుతనం కావాలి. ప్రతి ఒక్కరికి సురుకుతనం కావాలి, సురుకుతనము. క్రానికల్ కాన్స్టిపేషన్ ఉంటుందండి కొందరికి. క్రానికల్ కాన్స్టిపేషన్ అనగా రోజుల వారి, సంవత్సరాల వారీగా బద్ధకస్తులు. ఎందుకంటే వాళ్ళ శరీర వ్యవస్థ అలాగుంది. అంటే శరీరము సురుకు లేదంటే బద్ధకం లోపల ఉంది. వాళ్ళ లోపల ఉన్న పేగుల వ్యవస్థ అలా ఉంది. దానికి మందులు ఉంటాయి. డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు మందులు. ఆయుర్వేదం అయితే మంచిది. ఇక ఇంగ్లీష్ మందు టెంపరీగా వాడటం జరుగుతుంది. సురుకు రావాలంటే మనిషికి సురుకు ఎప్పుడు వస్తుంది? సురుకు అంటే భాష అర్థమవుతుందా? సురుకుతనం, యాక్టివ్నెస్ అంటారు. యాక్టివ్గా ఉంటాం, వాని భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఉత్సాహంగా ఉంటాం, నీ భాగ్యం అది. చాలా మంది ఉత్సాహంగా ఉండరు, నీరసంగా డల్గా ఏదో పోగొట్టుకున్న మొఖాలు, ఏడుపు మొఖాలు పెట్టుకొని ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంటారు. ఏయో జరిగిపోయిన సంఘటనలను గుర్తు చేసుకొని
వాటి గురించి విచారంగా కొనసాగుతూ ఉంటారు. అదే తెచ్చుకుంటారు, మైండ్లోకి అదే గునుగుతూ ఉంటారు. అదేందో ఏమో అరిగిపోయిన రికార్డు లాగా. పూర్వకాలం రికార్డులు ఉండే మన గ్రామ పంచాయతీలో పెద్దగా ఉంటుంది, పలకలాగా ఒక పెద్దగా ఉంటుంది అరిగిపోయిన రికార్డు. అరిగిపోయిన రికార్డు ఏం చేస్తుంది చెప్పాలా? పలికిందే పలుకుద్ది, పలికిందే పలుకుద్ది, గంటసేపు అయినా పలికిందే పలుకుద్ది, పలికిందే పలుకుద్ది, కొత్తది పలకదు. ఇంకా దాన్ని అరిగిపోయిన రికార్డు అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోళ్ళు అరిగిపోయిన రికార్డులాగా ఒకటే ఒకటే పాడిందే పాడరా పాసిపళ్ళు దాసురా అన్నట్టుగా ఒకటే ఉంటుంది. ఇక ఇంకో కొత్త పాట రాదు, కొత్త వాక్యం రాదు, కొత్త బోధకుడు వచ్చి వాక్యం చెప్పడం, ఇక అదే ఉంటుంది. అరిగిపోయిన రికార్డు లాగా పాడిందే పాడటం. చూసారా మైకుల్లో? మీరు ఎప్పుడన్నా మైకుల్లో కానీ నేను చూసా, పాడిందే పాడుతుంది. వెంటనే అక్కడ పోయి ముళ్ళుని కొంచెం మిల్లీమీటర్లో 10 వంతు జరిపితే చర్చిలోనే ఆ కాలంలో ఉంటుండే, గ్రామ చర్చిల్లో కూడా మైకులు ఉంటుండే. అంతా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడుందంటే రాజ్యము మెమోరీ దగ్గర ఉందండి. మెమోరీస్ ఎక్కడి నుంచి బయలుదేరి టేప్ రికార్డు దగ్గర నుంచి, రేడియో దగ్గర నుంచి బయలుదేరి మెమోరీ దగ్గరకు వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. సోమరితనం గాఢనిద్రలో పడివేస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. సామెతలు 19వ అధ్యాయం 15వ వాక్యం. నేను ఇప్పుడు చెప్పిన వాక్యము పొద్దున్న 5 గంటలకు లేవటానికి ఇష్టం లేని వాళ్ళకి ఈ వాక్యం వ్యతిరేకము, చెంపదెబ్బ కొట్టినట్టు ఉంది. లేకపోతే 4 గంటలు లేచి పని చేసుకోవడమో ప్రార్థన చేసుకోవడమో చేయని వారికి చెంప చెళ్ళు మనిపించినట్టు ఉంటుంది. అందుకని వాళ్ళు నా వాక్యం వినడానికి ఇష్టపడరు. కారణం ఏంటి? వాళ్ళకి లేవటం ఇష్టం లేదు, బద్ధకం ఎక్కువ, బాగా నిద్రపోవాలనిపిస్తుంది, లేవబుద్ధి కావట్లేదు, చల్లగా గాలి వస్తుంది, ఎండాకాలం కదా హాయిగా ఉంది, ఎంత దరిద్రం కావాలంటే అంత వస్తుంది. అందుకని మన పెద్దోళ్ళు ఏం చెప్తారంటే ముసలోళ్ళు, అరే కొడుకుసినప్పుడు లేవాలరా బాయ్, కొడుకుకి కూతురికే చెప్తారు. చెప్పి పెండకళ్ళు ఎత్తటమో, లేకపోతే బర్రె దగ్గర ఓడటమో, లేకపోతే వర్క్ అంతా చేసుకోవటం, పొలానికి పోవటం సర్ది కట్టుకొని 10 గంటలు 11 గంటల దాకా ఎండలోనే పని చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. ఉపాధి హామీ పనిలాగా. ఇప్పుడు ఉపాధి హామీ పని 11 గంటలకు ఇంటికి రావట్లా, 2 పూటలు దిగి అట్లా. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మీలో ఎవరు యాక్టివ్ అయినా సరే నా వాక్యం ఫలించినట్టే. 4 గంటలకు లేవండి అమ్మా, లేదా 3 గంటలకు లేవండి. అది నువ్వు ముసలోడు కనుక నీకు నిద్ర పట్టదు కనుక లేస్తుంటావు. మేము వయసు వాళ్ళం, మాకు వీలు కదండి. అదే నీ వయసులోనే నేను లేచానమ్మా. అక్కడ నిద్ర పట్టక, ఆ వాతావరణం పడక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 3 గంటలకి లేపుతుండే ఆ ఖమ్మం బ్రదర్ నన్ను 3 గంటలకు లేచి వర్క్ చేయమని, లేకపోతే వచ్చి లేపుతుండే వయసు మీద. పొడుగుసినప్పుడు లేవాలి, 3 గంటల టైం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వాక్యంలో ఏం రాసి ఉందండి? ముగిస్తా, అయిపోయిన టైము. 19వ అధ్యాయం 15వ వాక్యంలో సోమరితనము గాఢ నిద్రలో పడివేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరివాడు అన్నం తినడు, పస్తుంటాడు, ఉపవాసం ఉండాలి. అంటే డబ్బులు లేవు కదా, మరి సోమరితనం ఎట్లా వచ్చింది నీకు? దానివల్ల కష్టపడి పని చేయట్లేదు కనుక సిగ్గుపడకూడదు. ఏ పని చేయటానికైనా సిగ్గుపడకూడదు. వ్యభిచారం చేస్తున్నావా సిగ్గుపడటానికి? లేదా దొంగతనం చేస్తున్నావా సిగ్గుపడటానికి? ఒక వర్క్ చేస్తున్నావు, తప్పేమొచ్చింది? సిగ్గుపడేది కాదు అది. సంపాదన కొరకైనా ఒక పని చేస్తున్నావు కనుక సిగ్గుపడే పని కాదు. దేవునికి స్తోత్రాలు. ఫస్ట్ ఉపవాసం ఉండబడుతుంది సోమరిపోతు. దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తూ, సోమరులు వెట్టి పనులు చేస్తారు. సోమరులు సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యం. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము వాక్యం చెప్పటం చేతగాని వాళ్ళు కూడా దరిద్రం పుచ్చుకుంటారు. వాక్యాలు చెప్పాలి, బాగా చెప్పాలి వాక్యం.
వాక్యం చెప్పడం రాదు, పాడు రాదు, మరి నీకు దరిద్రం వాక్యం చెప్పడం రాదు, ప్రార్థనలో ఉండటం రాదు, నా మందిరం అంతా నిండిపోవాలంటారు. ఏడ నుంచి వస్తారు జనం? ఎక్కడి నుంచి వస్తారు? గంటల తరబడి గోదాడితే మందిరాలు కట్టబడతాయి, విశ్వాసులు వస్తారు, వాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రాలు. కనుక శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా పనిచేస్తే ఏలిక అవుతావు. సోమరులు వెట్టి పనులు చేస్తారు. వెట్టి పని అంటే ఏంటి? లేబర్ పని. సోమరులు వెట్టి పనులు చేస్తారు. వెట్టి పనులు అంటే ఏంటి? అర్థమైందా? లేబర్ వర్క్, మోటు పని. సోమర్తనం కావాలి. ఎందుకు సోమర్తనం? ఎప్పుడు నోట్లో కొనుక్కుంటూ వెంటబోయా. ఇక ఒక బ్రదర్ని అడిగా, ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరేమో ఉండే, లాయర్ అన్నట్టు. ఆయన అడిగా, అయ్యా ఇంగ్లీష్ మాట్లాడటం ఎట్లా, ట్రాన్స్లేషన్ చేయటం ఎట్లా అంటే ఆయన చెప్తాడు, ఎప్పుడు లోపల కొనుక్కుంటుండాలయ్యా ఏం భాషని అన్నాడు. అందుకంటే ఎందుకు కొనగలయ్యా అంటే అది మన భాష కాదు, ఇక్కడ మాట్లాడరు కదా. మాట్లాడినప్పుడు దాన్ని స్మరిస్తూ ఉండాలి లోపల. బయటకు స్మరించేవనుకో నేను పిచ్చోడు అనుకుంటారు ఇలాంటి వాళ్ళు. లోపల ఉంటారు కదా ఇంట్లోనే పిచ్చోడు అంటారు. ఐషల్ కన్ఫర్మ్ కళ్ళ చాలా స్పీడ్కి పోతే అసలు అర్థం కాదు అది కదా. 4 వర్డ్స్ ఉంటాయండి. నెగిటివ్ 2, పాజిటివ్ 2. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ మళ్ళీ ప్రశ్నలో కూడా పాజిటివ్ నెగిటివ్ వస్తాయి. ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడటం కష్టం అవుతుంది. ఏదైనా ప్రాంతాలకు పోతే స్వార్థ చెప్పడానికి భాష అవసరం. కష్టపడితే వస్తుంది, లేదు రాదు. దేవునికి స్తోత్రం. వెట్టి పనులు చేస్తారు లేకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టపడి ఏ పని నీకు వచ్చునో ఆ పనిలో టాలెంట్ చూపెట్టు. దరిద్రం నీ ఇంటి నుంచి పారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దరిద్రము పారిపోతుంది. దేవుని వాక్యం పాటించు, దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు కష్టం వద్దులే, నష్టం కావాలనుకుంటే చేతులు ముడుచుకొని ఆరాముగా పక్క మీద అటు ఇటు డొలుతా ఉంటే 24 గంటలు రాత్రి పగలు డొలుతా ఉంది. దరిద్రం కావాలంటే నీకు పొలం ఉంది, పొలంలో పనిచేయి. నీకు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయీగా వర్క్ చేయి శ్రద్ధగా. లేకపోతే నీకు వ్యాపారం ఉంది, వ్యాపారంలో పనిచేయి. నీకు మేస్త్రి వర్క్ చేయలో శ్రద్ధగా పనిచేయి. నీకు దేవుడు ఇస్తున్నాడు. అయ్యారా నువ్వే పెట్టాలయ్యారా? నాక ఏం పెట్టాలా? నోట్లో మొన్న ఏం పెట్టాలా? పాస్టర్కి నువ్వు ఇవ్వాలి దశమాంశాలు. కానీ అయ్యగారు నాకు దరిద్రం వచ్చింది, నువ్వు పెట్టాలి. అరే ఒక దరిద్రుడు కష్టపడి పని చేయరా? దేవుని వాక్యం చెప్తుందిరా దేవుడు అంటుంటే నేను పని చేయను. మరి ఏం చెప్తాను? ఏం చేయను. పండుకోవటం ఇష్టమా? ఇంట్లోనే పండుకుంటా, ఇటు పోను. కష్టపడి పని చేయ, అది దరిద్రం వస్తుందిరా. అది అలా కాదే ఇక నాకు పండుకోవటం ఇష్టమే. పుల్లు తాగుతా, పండుకుంటా, పండుకుంటా. ఏం పని చేయటం ఇష్టం లేదు. నీ ఇంటిని దరిద్రం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గవర్నమెంట్ ఏమో ఇస్తుంది, అవి తీసుకొని ఉచితాలు తీసుకొని తిని ఏదో చేతులు ముడుచుకొని తిరుగుదాం అనుకుంటా. నన్నెందుకు పోల్చుకుంటావయ్యా? నువ్వు వయసు పొలగాడివి, నేను 60 ఏళ్ళు ముసలోడినే. నాకు నీరసం ఉంటుంది. ఇంతకాలం కష్టపడి పని చేస్తుంది. అది ఈ మందిరం ఎట్లయింది? ఎట్లయింది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పని నేను చేశాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఈ దినము వచ్చినవి ఏం భాగం అనగా సోమర్థం. ప్రైజ్ ది లార్డ్. సోమరులుగా ఉండకండి. నాకు ఇచ్చే విషయంలో కూడా సోమరులుగా ఉండకండి. విస్తారంగా విత్తండి, విస్తారంగా దేవుని పొందండి. దేవుని పని కొరకు. ఈ పల్లెళ్ళు మీ కారు ఎందుకయ్యా ఈ వయసులో? కారు ఎందుకా? అన్నం తింటం ఎందుకమ్మా? అంతేనా? హాస్పిటల్లో చూపెట్టుకోవటం ఎందుకు? వాళ్ళు అడుగుతారు నన్ను, కారు ఎందుకంట. కారు
కారు ఒకవేళ నాకు నడపడం రాకపోతే అదే ఉంటుంది, ఆరాముగా రెస్ట్లో ఉంటుంది. దాన్ని అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఒక డ్రైవర్ని పెట్టుకొని అదే ఆ పూటకి డ్రైవర్ని పెట్టుకొని వెళ్తాం, దూరం వెళ్తాం. ఇంకెంతకంటే ఏం చేయలేము. 1000 రూపాయలు అవుతుంది, 1200 అవుతుంది డ్రైవర్కి. ఇప్పుడు నా అక్క బాత్రూము, లాట్రిన్ అన్ని బట్టలోనే పోతుంది. నన్ను రమ్మంటున్నారు చూసి పొమ్మని. బస్సులో కూర్చోలేను, రైలు ఎక్కుదామంటే 10 రోజులు రిజర్వేషన్ కావాలా. అదే బండి ఉంటే ఒక డ్రైవర్ని పెట్టుకుని దన్నుమని పోవచ్చు, దన్నుని రావచ్చు, రాత్రికి రాత్రి రావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మనిషి వచ్చిందనుకో పోవచ్చు. దూరాభారం పనులకి సొంత బండి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. సొంత బండి ప్రాణాలు కూడా తీస్తుంది. చూసివా, నిన్ననో మననో గుంటలో పడింది ఒక పెద్ద బండి, అంటే కారే. అందరూ దానిలో ఉన్న 5గురు పక్కకు అయిపోయి నేల మీద ఉన్నారు గుంటలో. అక్కడ జనం సమకూడి ఏమంటున్నారంటే, ఆ కారు చూడవే ఎట్లా నలిగిపోయిందో అంటున్నాడు. ఇంకొకటి అంటాడు, ప్రాణాలు దక్కినాయ్యా, లేకపోతే ఆ కారు పోతే పోయింది, ప్రాణాలు దక్కినాయి అంటారు. మరి ఆ టీవీలో అదే వార్తలు వస్తున్నాయి కదా, ఫోన్లో, ప్రాణాలు దక్కినాయి. కార్లు ప్రాణాలు తీస్తాయి, క్షేమాన్ని కూడా ఇస్తాయండి. పోతే పోయి ఉంటే ఉన్నాం కదమ్మా. రైతులాడు మేలు, కరెంటు మేలుకరమైనది. ఇక్కడున్న కరెంటు మేలుకరమైనది, మేలు చేస్తుందంటగా కరెంటు అని ఈ ఏళ్ళు తీసిపోయి దాని బెజ్జంలో కూర్చో మేలు చేస్తుంది, మంచిగా మేలు చేస్తుంది. ఏమైతే ఏమవుతుంది, పైకి బాటమే, మళ్ళా తిరిగి కూడా చూడుకొని పోవచ్చు ఆరాముగా. వెనక్కి కూడా తిరిగి చూడకూడదు. ఏంది, కరెంటు మేలు చేస్తుందట. ఏళ్ళు పెట్టి చూడు, మేలు చేస్తుంది. లేకపోతే అజాగ్రత్తగా ఉండి చూడు, ఎప్పుడైనా కరెంటు పనులు చేసేటప్పుడు ఏమవుతుంది, ప్రాణం పోతుంది. మేలు ఉంది, కీడు ఉందండి, ప్రతి పనిలో ఉంది. మంచి సంగతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ వందనాలు. టైం అయిపోయింది. వచ్చే నెల అభిప్రాయం తీసుకునేదాకా నేనేం నిర్ణయం చేసుకోను. జనం మా అభిప్రాయం కావాలి. కారణం ఏంటంటే 2 తెగలవారు ఉన్నారు ఈ జనం మధ్య. కొందరు చర్చికి రానివాళ్ళు, రాని వాళ్ళు సరిగ్గా క్రమంగా, కొందరు చర్చికి వచ్చేవాళ్ళు. ఫోరం తీసుకొని పెడతా. అప్పుడు టైం మార్చటమా, ఇదే కొనసాగటమా. దేవునికి స్తోత్రాలు. మీ అందరూ పొందనారు.